తెలంగాణలో ఇప్పుడు ఏం తిరుగుతుంది అయ్యా అంటే వామ్మో చెప్పాలి. ఇప్పుడు చెప్పకపోతే బాగుండనట్టుంది. తెలంగాణలో తస్మాత్ జాగ్రత్త. పైలంగో జనాలు, తెలంగాణలో ఇప్పుడు రాక్షసి తిరుగుతుందట. జనం బాట బట్టి జాగృతి పేరు మీద ఈ రాక్షసి తిరుగుతుందట. ఎవరు ఈ రాక్షసి అంటే ఇక మరి మనం అంటున్న మాట కాదు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకరు. ఈ చింత ప్రభాకరు ఏమంటుండు, కవిత నువ్వు కేసీరావు కడుపున చెడబుట్టినవు, ఎందుకు పుట్టినవు, నువ్వు ఏం ఉద్ధరిస్తదుకు పుట్టినవు, ఆయనకు మచ్చ తెస్తదికే పుట్టినవు. ఇక అంటే చూడు, వెనకడికి పురాణాలలో ఉంటాయి కథలు. ఏముంటాయి అంటే పిల్ల జన్మ, పిల్ల పుట్టుక తల్లి గండం, పిల్లగాని పుట్టుక తండ్రి గండం, పిల్ల పుట్టుక ఇగో ఇప్పుడు తండ్రికి గండమై కూర్చుంది. కవితమ్మ ఇప్పుడు కేసీరావుకు గండమై కూర్చుందట. ఇది ఎవరంటుర్రు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకరే అంటుండు. ఏకంగా రాక్షసి తిరుగుతుంది, ఒక రాక్షసి. మరి పైలం సారదందా చేసి రాజ్యం వెలుపున నువ్వు నింద బదనాలు మోసిన కవితమ్మ, ఎందుకు మా రిషిరావును పట్టుకొని ఏడికి పడితే ఆడికి మాట్లాడుతున్నావు అడ్డగోలిగా అనేది ఇప్పుడు చింత ప్రభాకరు చిన్నగా మెల్లగా కారాలు మీరాలు నూరుకుంటా కత్తులు నూరుతుండు కవితమ్మ మీదకి. ఇక ఇంట్లోనే